హాయ్ విను, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఈ టాపిక్ చాలా మంచి టాపిక్, యాక్చువల్గా మిస్ కావద్దు. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. యాక్చువల్ పిచ్చుకలు ఒకనప్పుడు మన ఇంటి ముంగట్లో పిచ్చుకలు చాలా ఉండేవి. గుడిసెలు ఉంటే గుడిసె వాసాల్లో, అదేవిధంగా మన ఫ్యాన్లో, తర్వాత వెంట్స్ హోల్స్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పిచ్చుకలు చిన్న చిన్న గూళ్ళు కట్టేవి. ఈ గూళ్ళు కట్టుకొని చక్కగా మనతో పాటు ఎకలాజికల్ బ్యాలెన్స్, మనతో పాటు అవి కూడా బతికేవి. యాక్చువల్గా అవి మన ఆధారపడే బతికేవి. యాక్చువల్గా ఎందుకంటే రైతు ధాన్యం తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ ధాన్యం బస్తా పొడిచి ఆ పిచ్చుకలు ధాన్యాన్ని తినేవి. రైతు కూడా ఏంటంటే వరిని కట్టేవాడు యాక్చువల్గా. సో ఏంటంటే దాన్ని ఫీడ్ చేసేవాళ్ళం మనం. కొంతకాలం అయింది మనం పిచ్చుకలు చూసి. యాక్చువల్గా నా చిన్నప్పుడు పిచ్చుకలు చాలా ఎక్కువ ఉండేవి. అవి మనకు హానికరం కాదు, చాలా సాధుగా ఉంటాయి. అవి మన ఇంటికి రావటం ఒక అదృష్టం కింద ఉండేది యాక్చువల్గా. సో చాలా పిచ్చుకలు ఉండేవి. ఇప్పుడు ఆ పిచ్చుకలు కనుమరుగైపోయినాయి, అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఈ 10 సంవత్సరాల నుంచి అసలు కనిపించట్లేదు. 15 సంవత్సరాల నుంచి కొంచెంగా తగ్గిపోయినాయి. సో దీని మీద చాలామంది బర్డ్ లవర్స్ చాలా ప్రయత్నాలు చేశారు వీటిని తిరిగి తీసుకురావడం కోసం. అనేక అన్వేషణలు, తర్వాత అనేక రీసెర్చ్ చేసిన తేలింది ఏంటంటే ఈ హ్యాబిటాట్ మారడానికి కారణం ఏంటంటే దీనికి మన యొక్క పొల్యూషన్ ఒక కారణం. అది ఎయిర్ అవ్వచ్చు, స్మోక్ అవ్వచ్చు, డస్ట్ అవ్వచ్చు, లేకపోతే సౌండ్, వెహికల్ సౌండ్. ఎందుకంటే అందరి ఇంట్లో 2 బైకులు 3 కార్లు ఉంటున్నాయి, కామన్ అయిపోయింది. తర్వాత మన హౌసెస్ కూడా ఏంటంటే ఈరోజు చూసినట్లయితే అందరూ ఏసీ కాన్సెప్ట్కి వచ్చినప్పుడు ఏంటంటే ఎయిర్ వెంట్స్ కూడా మనం క్లోజ్ చేస్తున్నాం. కొత్త ఇంట్లకైతే కన్స్ట్రక్ట్ చేయట్లేదు కూడా. ఇంకోటి ఏంటి, దానికి ఒక నెస్ట్ ప్లేస్ చేయడానికి ప్లేస్ కూడా లేదు. మొక్కలు ఎలా లేవు, ఇంట్లో తీసేసాం. మట్టి అంటే మనకి చాలా అసహ్యం అనమాట. మట్టి తొక్కడమే మనకి ఇష్టం ఉండదు. ఒకవేళ మొక్కలు పెంచితే చిన్న మొక్కలు, చెట్లు లేవు. సో దానికి ఏంటంటే ఇంకా ఆహారం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే పూర్వం ఏంటంటే నాకు బాగా గుర్తు, మధ్యాహ్నం సమయంలో ఏంటంటే ఆడవారు ఏం చేసేవారంటే బియ్యం బస్తా ఇంటికి వస్తే ఆ చేట్లో ఆ బస్తాలో బియ్యం తీసి దాంట్లో ఒడ్డులు ఏరేవారు. ఆ ఏరినే ఒడ్లు ఇలా పడేస్తే పిచ్చుకలు వస్తే ప్రతిదీ మనం ఏంటంటే కొని ఆడించేవాళ్ళం. ఏంటంటే పప్పు, పెసలు, తర్వాత అనేక ధాన్యాలన్నీ మనం కొని ఆడించేవాళ్ళం. నాకు బాగా గుర్తు ఏంటంటే మధ్యాహ్నం పూట హాలిడే ఉంటే మాత్రం రైస్ని ఆరబెట్టడానికి నేను కూర్చోబెట్టారు, కాపులా ఉండేవాళ్ళు, ఇది కాకిలు రాకుండా. అలా ఏదైనా సరే ఈరోజు ఎవరికి అవసరం, బికాస్ అంత ప్యాకెట్ ఫుడ్ వస్తుంది, ప్యాకెట్లు ఈజీగా లభ్యం. అలాంటప్పుడు వీటికి కూడా ఆహారం లేకుండా పోయిందనమాట. సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పిచ్చుకల కోసం చాలా ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మోడ్రన్ కాలంలో ఏంటంటే ఇది పాతదే మోడ్రన్, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒక ట్రెండింగ్గా మారింది. వరి కుచ్చులు, వరి కంకెలు అంటారు దీన్ని. సో ఈ ఇంటి ముందు వేలాడదీస్తారు. దీనికి అనేక బిలీఫ్స్ ఉండొచ్చు. నేను బిలీఫ్స్ గురించి కాదంటలేదు, మంచి జరుగుతుందనో లేకపోతే కొంతమంది దృష్టి కోసమో ఏదో ఒకటి. సైంటిఫిక్ ట్రెడిషన్ అని ఎప్పుడు చెప్తాను. ఇలాంటి ట్రెడిషన్స్ వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అనమాట. సైంటిఫిక్ ట్రెడిషన్ అవ్వచ్చు ఇది. సో దృష్టి కోసమో లేకపోతే మంచి జరగడం కోసం ఏదో ఒక రీజన్తో ఈ వర్రె కుచ్చులు ఇంటి ముందు తగిలిస్తారు. తగిలించడం వల్ల ఏమవుతుందంటే మళ్ళా ఈ పిచ్చుకలు వచ్చి ఆ ధాన్యాన్ని తినడానికి ఆస్కారం ఉంది. త్వరగా రావండి, ఫస్ట్ 1 2 ఎక్కడి నుంచో రావాలి. వచ్చిన తర్వాత నెమ్మదిగా మిగతా బర్డ్స్కి కూడా మెసేజ్ వెళ్ళటంతో ఆ మిగతా బర్డ్స్ కూడా వచ్చి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ హ్యాబిటాట్ పెరుగుతుంది అనమాట. ఆ ఏరియాలో స్పారోస్ పెరుగుతాయి. సో దీని కాన్సెప్ట్ బాగా పెరిగింది. కాకపోతే ఈ ఎక్కడ దొరుకుతాయి అన్నది పెద్ద ప్రశ్న అనమాట. నేను కొందాం అని అనుకున్నాను, నాకు ఎక్కడ దొరికేది కాదు. దీని గురించి నేను చూశాను కానీ దొరకలే. కానీ మన కాకినాడలో ఇప్పుడు నేను చూపించే విషయాస్లో విజయ్ కుమార్ గారు అనే ఈయన ఆటోమే తీసుకొచ్చి ఈ వరి కంకులు లేకపోతే వరి కుచ్చులు 2 ఒకటే ఈ అమ్ముతున్నారు అనమాట. అనేక ప్రదేశాలు అమ్ముతున్నారు. సో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన చాలా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది తయారు చేయడమే కష్టం, చేసే వర్కర్స్ కూడా లేరు ఈ రోజుల్లో. కాకపోతే చాలా కష్టపడి తయారు చేస్తారు. ఒకదానికి 200-250 వరకు దీన్ని ఛార్జ్ చేస్తారు సైజుని బట్టి. ఇదేంటంటే మన ఇంటి ముందు కట్టుకుంటే మనకి పెద్ద ఖర్చు ఏముందండి. కట్టుకుంటే ఏంటంటే బర్డ్స్కి మంచి ఫుడ్ ఫీడ్ చేసే వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే సమ్మర్లో బర్డ్స్ వాటర్ వేస్తాం, తర్వాత కొన్ని సీడ్స్ వేస్తాం, గ్రెయిన్స్ వేస్తాం, అవి పెద్దగా రావు. ఇలాంటి అట్రాక్టివ్ ఓల్డ్ వే, ట్రెడిషనల్ వేలో కుచ్చుల్ని కట్టినట్లయితే ఏమవుతుందంటే బర్డ్స్ వస్తాయన్నమాట. ఇది మన పట్టణాల్లో ఈరోజు ఏంటంటే బర్డ్స్ని అట్రాక్ట్ చేయడానికి మంచి
అవకాశం అనమాట. ఈరోజు చెప్తున్నాం కదా, రేడియేషన్ అనో లేకపోతే పొల్యూషన్ అనో అనేక కారణాలతో వెళ్ళిపోయిన స్పారోస్ మళ్ళీ మనం తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి ఇది. సో ఈ విజయ్ కుమార్ గారి మాటల్లో ఆయన ఏమంటున్నారు ఒకసారి విందాం. వరి కుచ్చులండి ఇవి, వరి కంకులు కూడా అంటారండి. ఇది చేతి కోత కోసండి తయారు చేయడానికి చాలా కష్టమైన పని ప్రాసెస్ అండి. ఇది ఏ ఊరి మీది? అది యామవరం సార్, యామవరం వేమవరం. పాలరామ. అసలు ఏంటండి ఇది యాక్చువల్గా? ఇది పిచ్చుకలకి అండి, పుణ్యం గురించి కడతారు సార్. పిచ్చుకలు నశించిపోతున్నాయి కదండి, ఇది మనం కడడం వల్ల అనేక పిచ్చుకలు, ఒకప్పుడు పిచ్చుకలు ఉండేవి కదండి కరోనాకు ముందు. కరోనా తర్వాత అందరూ కడుతున్నారు సార్. ప్రతి ఇంట్లో పిచ్చుకలు ఉన్నాయండి. ఒకప్పుడు పిచ్చుకలు అసలు కనపడే కదండి, ఇప్పుడు చూడండి చెట్ల మీద బోర్డు పిచ్చుకలు అండి. ఇది తిండి పెడతాం వల్ల వాటికి మేత వచ్చి పిల్లల్ని గుడ్లు పెట్టి పిల్లలు పెట్టి వాటి పిచ్చుకలు అలాగా తిరుగుతున్నాం అప్పుడు. ఒక పుణ్యం అంటారు. పుణ్యం అండి, పుణ్యం కదండి. మరి మనం ఖర్చుతో పోల్చుకుంటే బోల్ ఖర్చు పెడుతుంటారు మనం, దాంతో పోల్చుకుంటే ఇది మనకు పుణ్యం అండి. ఒక హోటల్కి వెళ్తే 5 రూపాయలు అవుతుంది సార్, ఇదే 300 250 పెట్టి కడితే మనకి ఎంత పుణ్యం అండి. అది మన పిల్లలు కాపాడుతుంది మనం చేసే పుణ్యం. ఎన్నాళ్ళు ఉంటుందండి ఇది? ఇది ఇంచుమించు పక్షులు ఫస్ట్ సార్ అయితే ఒక 3 నెలలు 2 నెలలు ఉంటుందండి. తర్వాత నుంచి అలవాటు అయిపోతుంది కదండి, నెలకు తినేస్తాయి. ఫస్ట్ సార్ బే తినమండి, అలవాటు అవ్వాలి కదండి, బాగా వస్తాయి అనమాట. అక్కడ నుంచి పొలమని. ఓకే, ఎంతకు అమ్ముతున్నారు ఇది? ఇదండి అమ్ముతామంటే 300 అండి, 250 అండి, అలా కదా, అలా వెళ్ళిపోతుంది. మీరు చేసే పని కూడా పుణ్యమే కదా? పుణ్యం అండి. ఇది అల్లడానికి బాగా పని సార్. ఇంచుమించు రోజుకి 4 వెళ్తాం సార్. పని ఎక్కువ అండి. ఒక 20 మంది పని చేస్తేనే మేము అమ్మగలుగుతున్నామండి. ఒక 20 మంది పని చేస్తున్నారండి. దీనికి ప్రోత్సహిస్తే 20 మంది మేము ఈ పని వర్క్ చేయగలుగుతున్నామండి, లేకపోతే ఏం చేయాలండి. సంఖ్య ఏ ఊర్లోనండి ఇది చేసేది? యామవరం అండి, పాలరే మండలం. అక్కడే చేస్తున్నారా? ఎన్ని కుటుంబాలు చేస్తున్నాయండి ఇది? మన వాళ్ళు ఇంచుమించు 2-3 కుటుంబాలు. మీరు ఏ ఊర్లో అమ్ముతారు? ఇది కాకినాడ అండి, గాంధీనగరం. ఓకే, పెద్ద మార్కెట్. ఎలా ఉంది, జనాలకి ఆదరణ ఉందండి? పర్లేదండి, అందరూ కొంటున్నారు సార్. పుణ్యం చేయాలని ప్రతి ఒక్కరు, కరోనా ముందు పుణ్యం చేయాలని ఆశ ఉండేది కదా, కరోనా వచ్చాక అందరికి నేర్పించింది సార్. ప్రతి ఒక్కరు పుణ్యం చేయాలి, మనకి ఏది శాశ్వతం కాదు, మనకు డబ్బు శాశ్వతం కాదు అని ప్రతి ఒక్కరికి నేర్పించింది సార్. కాదు, ప్రతి ఒక్కరు పుణ్యం చేస్తున్నారు సార్. మీ పేరు? నా పేరు విజయ్ కుమార్ సార్. మీ ఫోన్ నెంబరు? 9963516281. విన్నారు కదండి, ఇది విషయం. ఇంకోటి ఏంటంటే పిచ్చుకల్లో ఇంకొకటి నేను నెట్లో చదివినప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఒక మగ పిచ్చుక 85% ఒకే ఒక ఆడపిచ్చుకతో కలిసి తిరుగుతుందట లైఫ్ లాంగ్, 85%. సో ఏంటంటే ప్రేమ, దాంపత్య జీవితం, ఆ ఫ్యామిలీ సెటప్ అనేది పిచ్చుకల్లో ఎక్కువ ఉందని చెప్పి నేను చదవటంలో నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, ఈ సెల్ యుగంలో పిల్లలకి టైంపాస్ లేదు. వాళ్ళకి చాలామంది ఇప్పుడు పుట్టిన పిల్లలకి పిచ్చుకలు అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటివి చూసినప్పుడు నేచర్తో ఒక కనెక్ట్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పిచ్చుకలు చూసి వాళ్ళు కాస్త టైం ఆడుకోవడానికి, మానసిక ఉల్లాసానికి, లేకపోతే కంటికి మంచి రిలాక్సేషన్ అవ్వచ్చు. ఆ సౌండ్స్ కూడా సూపర్ సౌండ్స్ అండి. యాక్చువల్గా నేచర్ సౌండ్, బర్డ్ సౌండ్స్ చాలా మంచివి. ఏంటంటే మనకి ఒక హ్యాపీనెస్ ఇస్తుందండి. సో అలాంటి హ్యాపీనెస్ ఇవ్వడానికి కూడా ఇది పనిచేస్తుంది. సెల్ నుంచి పిల్లల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఇది మంచిది. ఇంకో విషయం ఏంటంటే, మనం ఏంటంటే పెద్ద పిచ్చుక ఏం చేస్తుందంటే చిన్న పిచ్చుకకి ఈ ధాన్య గంజిని తీసుకొచ్చి ఫీడ్ చేస్తున్నారు. తల్లి ప్రేమ, ఈ తల్లి ప్రేమ అనే కాన్సెప్ట్ని పిల్లలకి నేరుగా మనం చూపించి ఎక్స్పీరియన్స్ చేయించడానికి ఇది మంచి అవకాశం. ఏమంటారు? ఒకసారి ఆలోచించండి. ఈరోజు పిల్లలు సెల్కి హుక్ అయిపోయిన పిల్లలకి మానవ సంబంధాలు లేకపోతే ప్రకృతిలో ఉండే ఆ ప్రేమ ఆప్యాయత అనేది నేర్పించడానికి ఒక మంచి ఎగ్జాంపుల్. మన ముంగిట్లోనే పిచ్చుకలు తిరిగినప్పుడు ఆ సౌండ్ కూడా బ్యూటిఫుల్ సౌండ్స్ అండి. యాక్చువల్గా ఈ సౌండ్స్ వల్ల ఏమవుతుందంటే మనకి మానసిక ఉల్లాసం, అదేవిధంగా మన సెల్కి అడిక్ట్ అయిపోయి ఉన్నాం కదా, ఆ సెల్ స్క్రీన్ నుంచి బయటికి రావడానికి కూడా చాలా మంచి ఉపయోగకరమైన ఒక ప్రాసెస్ అండి. మళ్ళీ బ్యాక్ టు నేచర్కి మనం కనెక్ట్ అవటం. ఒకటి ఆలోచించండి, మనం ఎన్ని అంతస్తులు కట్టుకున్నా, ఎంత కాంక్రీట్ బిల్డింగ్స్ కట్టుకున్నా నేచర్తో కనెక్ట్ లేకపోతే మన జీవితం జీరో అయిపోతుందండి. ఈరోజు పొల్యూషన్, రేడియేషన్ ఇలాంటివన్నీ పెరిగిపోవడంతో మనం నేచర్ చాలా దూరంగా ఉంటున్నాం. ఈరోజు టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయిపోయింది. సో అలాంటి తరుణంలో ఇలాంటి చిన్న చిన్నవి అనమాట, చిన్న చిన్న అడుగులు ప్రకృతి వైపు వేసినట్లయితే ఎంత బాగుంటుంది. ఇప్పుడు మీరు మూర్తిబాబు గారిని పరిచయం చేసుకోండి. మూర్తిబాబు గారు ఏంటంటే, ఈయన కూడా ఏంటంటే రెగ్యులర్గా ఈ వరి కుచ్చుల్ని వాళ్ళు కొంటారట. ఆయన కొన్ని సంవత్సరాలుగా ఇది కొంటున్నారు. కొన్ని ఏంటంటే వాళ్ళ ఇంటి ముందు కడుతున్నారు. చాలా హ్యాపీగా తన హ్యాపీనెస్ షేర్ చేస్తున్నారు. వాళ్ళ హ్యాపీనెస్ కూడా సార్. నేను ఇంచుమించు 3 సంవత్సరాలు పెట్టి అమ్ముతాను. 3 సంవత్సరాలు తీసుకుంటాను. నాకు అలా ముందు నుంచి కడుతున్నారంటే అండి. నేను ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు ఒకసారి ఇది తెలుసుకొచ్చాను. నా పేరు మూర్తిబాబు అండి, కాకినాడ. నేను 8 సంవత్సరాల నుంచి వివిధ ప్రాంతాల్లో ఇవి సేకరించి వరకు ఇంటి దగ్గర కట్టడం మనం స్టార్ట్ చేశాను. గత 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది లేకుండా ఈయన ఎక్కడో చోట గాంధీనగర్ ఇక్కడ అమ్మడం వల్ల అక్కడ తీసుకుంటాను. దీనివల్ల మనం ఎంతో ఖర్చు పెడతాం. సంవత్సరానికి ఇంచుమించుగా ఒక
ఒక సీజన్కు 500 రూపాయలు ఖర్చు అవుతుంది మనకి అంతే. 2 సీజన్లకి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. మా ఇంటికి పిచ్చుకలు రావడం స్టార్ట్ చేసినాయి, రామచిలకలు రావడం స్టార్ట్ చేసినాయి. నిజంగా అవి కిలకిల శబ్దం చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనకి మహా అయితే ఒక సీజన్కి 1 కొంటే 250 రూపాయలు అవుతుంది, 2 కొంటే 500 అవుతుంది. చూశారుగా. నెక్స్ట్ రాజబాబు గారు అని చెప్పి వీరు కూడా ఏంటంటే ఇది రెగ్యులర్గా కొంటూ ఉంటారు. ఆయన కూడా ఆయన యొక్క సంతోషాన్ని షేర్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే ఇదేంటంటే మనం పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఇలాంటి ఒక ఫెసిలిటీ చాలా మంచిది, ఇలాంటిది ఉండాలి అని చెప్పి ఆయన కూడా అభిప్రాయపడుతున్నారు. సో దీంట్లో భాగంగా మేము కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఏంటంటే ఇది మనందరి బాధ్యత ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం. ఈ విజయ్ కుమార్ గారు అనేవారు దూరం నుంచి వస్తున్నారు. ఆయన వీడియోలో మీరు విన్నారు కదా ఏం చెప్తున్నారు. అది దూరం నుంచి వచ్చి కాకినాడలో వారు అమ్ముతున్నారు ఈ ప్రోడక్ట్ని. సో వారి యొక్క సెల్ నెంబర్, వారి యొక్క డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు ఏం చేస్తారంటే వారికి కాల్ చేసి ఎక్కడ ఏరియాలో ఉన్నారో అక్కడికి వెళ్ళి కొనడానికి ప్రయత్నించండి. వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా మన ఇంట్లో కూడా ఎకో ఫ్రెండ్లీ హౌస్ చేయడానికి మంచి ఆస్కారం. ఏంటంటే పచ్చగా పక్షులతో ఉంటే ఆ ఇల్లు చాలా బాగుంటుందండి. ఏమంటారు ఒకసారి ఆలోచించండి. సో ఈ వీడియో మీకు నచ్చింది కదండి. సో మీరు చేయవలసింది ఏంటంటే ఈ వీడియోని షేర్ చేయండి. చాలామందికి పనిచేస్తుంది. చాలామంది ఇది కొందామని వెయిట్ చేసే వాళ్ళకి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితిలో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.